అందరికీ నమస్తే. వెల్కమ్ టు ధర్మచక్ర న్యూస్. దేశానికి అన్నం పెట్టేది రైతు, దేశానికే వెన్నుముక రైతు. అలాంటి రైతు తన ఆరుగాలం పండించి ఎన్నో కష్ట నష్టాలు కూర్చి పెట్టుబడి పెట్టి తన మొత్తం శక్తి మొత్తాన్ని దారబోసి ఆరుగాలం పండించినటువంటి పంట నేలమట్టం అయిపోతే, ప్రకృతి విపత్తుల వల్ల ఆ పంట నష్టపోతే చివరికి ఆ రైతు ఆత్మహత్య శరణ్యం. ఈ దేశంలో లక్షల కోట్ల మంది రైతులు ప్రకృతి విపత్తులు తను పండించినటువంటి పంట ఏదైతే ఉంటుందో ఆ పంటను తన వ్యవసాయ క్షేత్రాల దగ్గర పోసుకుంటాడు. ఐకేపీ సెంటర్ల దగ్గర, ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర పోసుకున్నప్పుడు అకాల వర్షానికి ఆ పంట మొత్తం కూడా వర్షం పడి రకరకాల విపత్తుల వల్ల ఆ పంట మొత్తం నాశనం అయిపోయి గిట్టుబాటు ధర రాక పంట ఎవరు కొనలేక చివరికి ఆ రైతు చనిపోతాడు. తన కుటుంబం రోడ్డున పడిపోతుంది. ఇలాంటి సంఘటనలు మనం దేశంలో కొన్ని లక్షలు చూస్తూ ఉన్నాము. మరి ఆ రైతుకు మేలు చేయడానికి ఏమైనా చర్యలు జరిగినాయా? ఆ రైతు రాత్రిపూట అకాల వర్షం వస్తుందనే సమాచారం అతనికి తెలుస్తుందా? అలాంటి ఏదన్నా సమాచారం ఉందా? పిడుగులు పడి ఎంతోమంది రైతులు చనిపోతూ ఉన్నారు. మరి ఆ పిడుగులు ముందస్తుగానే వస్తాయి. ఆ పిడుగుల నుంచి రక్షించుకోవడానికి ఏదన్నా సమాచారం ఉందా అని అన్నప్పుడు, ఆ ప్రశ్న తలెత్తినప్పుడు మరి కొన్ని చర్యలు అనేటిది కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఆ చర్యలో భాగంగా కొన్ని యాప్స్, అంటే ఆ రైతు పండించినటువంటి పంటను అకాల వర్షాల నుంచి రక్షించుకోవడానికి, ప్రకృతి విపత్తుల నుంచి రక్షించుకోవడానికి, పిడుగుపాటు నుంచి తన ప్రాణాలు కాపాడుకోవడానికి, ఇతర రక్షణ చర్యల గురించి కేంద్ర ప్రభుత్వం అనేది కొన్ని యాప్స్ తీసుకురావడం జరిగింది. ఇవి రైతులకు చాలా చాలా ముఖ్యమైన సమాచారంగా, రైతులకు ఉపయోగపడేటువంటి సమాచారంగా ఈ యాప్స్ ఉన్నాయి. కాబట్టి ఈ యాప్స్ను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది ప్రతి రైతు, లక్షలాది మంది రైతులు కూడా ఈ యాప్స్ను మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, తమకు రక్షణగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ వీడియో చూడండి. తప్పకుండా ఇందులో చెప్పేటువంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకొని మీ పంటలు, రైతుకు సంబంధించిన మరి ప్రాణాలు రక్షించుకోవడానికి, పిడుగుపాటు నుంచి రక్షించుకోవడానికి తప్పకుండా ఈ సమాచారాన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా ప్రతి రైతును కోరుతా ఉన్నా. అవి ఏందో ఒక్కసారి చూద్దాం. మొత్తం మీద అన్నదాతకు దిక్సూచి, రైతులపై ముందస్తు సమాచారం, వాతావరణ సమాచార యాప్ను రూపొందించిన కేంద్ర ప్రభుత్వము అందుబాటులో మేఘదూత్, కిసాన్ సువిధ అనేటువంటి యాప్స్ తయారు చేసింది. మొత్తం మీద పిడుగుపాటు సమాచారం కూడా ఇందులో ఉంటుంది. అంటే వర్షం ఎప్పుడు వస్తుంది, మన పండించిన పంటను, అది మన ఐకేపీ సెంటర్లో, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసిన పంట అయినప్పటికీ, మనం ఇంకా కొయ్యని పంట అయినప్పటికీ ముందస్తు చర్యలు అది కాపాడుకోవడానికి ఈ యాప్స్ అనేటి తప్పకుండా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇక్కడ మనకు రూపొందించడం జరిగింది. ఆ యాప్స్ ఏంటిది అసలు? కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ, అగ్రికల్చర్ మినిస్ట్రీతో పాటు ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీ శాఖలు, ఐఎండి, ఐకార్ సహకారంతో పలు యాప్ రూపొందించింది. మేఘదూత్ ఒకటి, తర్వాత కిసాన్ సువిధ, రెయిన్ అలారం, డామినీ యాప్లను కేంద్ర ప్రభుత్వం రైతులకు అందుబాటులో తెచ్చింది. ఈ యాప్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది. కాబట్టి ఈ యాప్లు డౌన్లోడ్ చేసుకోండి. ఒకటి మేఘదూత్, కిసాన్ సువిధ, రెయిన్ అలారం, దివిని, ఈ 4 యాప్లు అనేవి ఉన్నాయి, ప్లేస్టోర్లో ఉంటాయి. కాబట్టి తప్పకుండా మరి యాప్లు డౌన్లోడ్ చేసుకొని, ప్లేస్టోర్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, సమాచారం తెలుసుకోండి. మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి, ప్రతి రైతుకు యూస్ఫుల్గా ఉంటాయి. మనం రాత్రిపూట ఇంటి దగ్గర పడుకుంటాం, అర్ధరాత్రి వర్షం పడుతుంది. అప్పుడు అక్కడ టార్పాలిన్లు కానీ మిగతా చర్యలు తీసుకోకుండా ఉండేసరికి ఆ వర్షం మొత్తానికి పంట మొత్తం తడిసిపోతుంది, మళ్ళీ ఆ పంట నాశనం అయిపోతుంది. ఎంతోమంది రైతులు రాత్రిపూట కరెంటు పెట్టడానికి బాయికాడికి పోతారు. ఆ రైతుకు అక్కడ అకాల వర్షానికి పిడుగుపడి చనిపోతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడే ఆ యాప్లో చూసుకుంటే ఏమవుతుంది, పిడుగుపడేటువంటి అవకాశం, పరిసర ప్రాంతాల్లో పిడుగుపడే అవకాశం ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళకూడదని చెప్పేసి రైతు తన ప్రాణాలు కాపాడుకోవడానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఈ యాప్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా రైతులందరూ ఈ 4 యాప్లు అనేవి తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని తమకు ఎంతో యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి రైతు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో కోరుతా ఉన్నాం. తప్పకుండా ఈ వీడియోను నచ్చితే కనుక ప్రతి రైతుకు షేర్ చేసి తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. డిస్క్రిప్షన్లో కూడా ఈ యాప్కి సంబంధించిన లింకును కూడా తప్పకుండా నేను పెడతాను. ప్రతి రైతు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భం కోరుతున్నా. అందరికీ థ్యాంక్ యూ. జై రైతన్న.